ఆపరేషన్ కగార్‌కి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఏదైతే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుందో, ఆ యుద్ధ నేపథ్యంలో 10,000 మంది బలగాలు ఇక్కడ కర్రెగుట్టల్లో నిర్వహిస్తున్నటువంటి కూంబింగ్‌ను ఆపేసి వెంటనే అక్కడ రిపోర్ట్ చేయాలని చెప్పి బార్డర్‌లో రిపోర్ట్ చేయాలని చెప్పేసి భారత రక్షణ శాఖ ఇక్కడ ఉన్నటువంటి బలగాలకు పిలుపునిచ్చింది. వెంటనే ఇక్కడి నుంచి బలగాలు బయలుదేరినాయి. దాంతో పాటే మరి మావోయిస్టులు కూడా మేము తుపాకులు వదిలేస్తున్నాం, కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం 6 నెలల పాటు అని చెప్పేసి చెప్పారు. మరి దీనికి సంబంధించి మాట్లాడడానికి పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్, కేంద్ర బలగాలు వెనక్కి వెళ్ళినాయి అంటే కొంత నక్సలైట్లకు, మావోయిస్టులకి ఉపశమనం లభించింది అనుకోవచ్చా? అయితే ప్రజలు కోరుకున్నది మరీ ముఖ్యంగా శాంతి నెలకొనాలని ప్రజలు కోరుకున్నది ఏంటంటే ఈ ఆపరేషన్ కగార్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ఆదివాసీల నుంచి డిమాండ్ వస్తుంది. ఆ డిమాండ్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మావోయిస్టులతో మీరు యుద్ధం చేయదలుచుకున్నారు కానీ మా మీద చేస్తున్నారు. మేము ఉన్న అడవిలో బయటికి వెళ్ళలేకపోతున్నాం, పనులు చేసుకోలేకపోతున్నాం, మాకు దైనందిన జీవితం చాలా ఇబ్బంది అవుతుంది, మాకు శాంతి కావాలి, మమ్మల్ని చంపుతున్నారు అనే దాంతో ఈ ప్రక్రియ ముందుకొచ్చింది. మావోయిస్టులకు ఉపశమనమా లేకపోతే మరెవరికి ఉపశమనమా కాదు, కానీ ఒక రకంగా యుద్ధం అనేది ఆగిపోతే అందరికీ ఉపశమనంగానే ఉంటుంది. మొత్తం సమాజం అంతా కొంత గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం ప్రక్రియలో ఆదివాసీలు బలైపోతున్నారు. ఆదివాసీ మహిళలు, అసంఖ్యాకమైన ఆదివాసీ మహిళలు ఇవాళ అత్యాచారాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. ఏ ఉద్యమాలతో తూటాలతో సంబంధం లేని ఆదివాసులు ఇవాళ పిట్టలు రాలినట్టు రాలిపోతున్న వైనం చూసి ఆదివాసులు కోరుకుంటున్నారు, బయటి సమాజం కోరుకుంటుంది. ఇది ఉపశమనం, మీరు అన్నట్టుగా ఉపశమనం అయితే ఈ ఉపశమనం అనేది కంటిన్యూస్గా ఉండాలి. ఇవాళ మనకు మీరు అందిస్తున్న సమాచారం ప్రకారంగా కొన్ని బలగాలను వెనక్కి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వమే కొన్ని బలగాలను వెనక్కి తీసుకున్నారు. అట్లా జరగాలి. ఆ బలగాలు కూడా ఎవరు సంపూర్ణంగా ఆ బలగాలను వెనక్కి తీసుకోవాలని ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, బుద్ధిజీవులు అందరూ కోరుకుంటున్నారు. అది దేశ భద్రత చూసుకోవటానికి బార్డర్లో అక్కడ సరిహద్దుల్లో ఉన్న దళాలు ఇక్కడ ఎందుకని మేము మొదటి నుంచి అడుగుతూనే ఉన్నాం. ఇప్పుడు కూడా దేశ సరిహద్దులో మరో దేశంతో యుద్ధ వాతావరణం ఉన్నది, యుద్ధం చేసే అవకాశం ఉంది, సైన్యం అవసరం ఉంది కాబట్టి ఇక నుంచి సైన్యాలను వెనక్కి పిలిచిరు. కానీ ఈ తమ ఆపరేషన్ కగార్ను కావచ్చు, కూంబింగ్ను కావచ్చు, మావోయిస్టుల ఏరువేతను కావచ్చు ఆపివేసే ఉద్దేశం అయితే కనిపించట్లేదు కదా. అయితే మరి మేము మొదటి నుంచి చెబుతున్నది ఏంటంటే అవి భద్రతా బలగాలు సరిహద్దుల్లో మోహరించి మన సరిహద్దులు చెడిపోకుండా, చెరిగిపోకుండా, ఎవరు చెరపకుండా కాపాడాల్సిన బాధ్యతను అప్పచెప్పి ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన బలగాలు సరిహద్దు బలగాలు. వాళ్లకు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య భారతము ఇది సరిహద్దు అవుతుందా? వాళ్ళు ఎందుకు ఇక్కడ వాళ్ళను మోహరించారు? అసలు అన్ని పోలీస్ క్యాంపులను ఎందుకు పెట్టారు? ఇప్పుడు వాళ్ళని ఇక్కడ మోహరించిండ్రు అంటేనే మీరంతటా మీరు ఓ ఇండో టిబెటన్ బార్డర్ పోలీసును, వాళ్ళ పేరులోనే ఇండో టిబెటన్ బార్డర్ అని ఉంది, బార్డర్ బిఎస్ఎఫ్ ఫోర్సెస్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్, మీరు ఎంత తప్పిదం చేశారు? ఇది పర్మనెంట్గా ఉపసంహరణ ఉండాలి అని మేము కోరుకుంటున్నాం. అక్కడ మీరు మొత్తం దేశంలో ఎక్కడ లేనంత సైన్యాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ పాటికే అక్కడ మోహరించి ఉన్నారు. ఇప్పుడు కూడా అవసరం ఉంటుంది. అటువంటి అవసరాల కోసం మీరు ఎవరినైతే రిక్రూట్మెంట్ చేసుకున్నారో ఆ అవసరాల బాధ్యతను నిర్వర్తించడం కోసం మాత్రమే వాళ్ళని ఉపయోగించుకోవాలి. కానీ అమాయకులైన ఆదివాసులను చంపటానికి, మట్టుబెట్టడానికి 26 జనవరి 31 ఫాస్ట్గా వస్తుంది కనుక తొందరగా చంపండి అని చెప్పి ఒక్క చిన్న కరెగుట్ట ప్రాంతంలోనే 26,000 మీ లెక్కల ప్రకారంగా, మీడియాలో వస్తున్న ప్రకారంగా 50,000 అంతుబట్టని లెక్కకు మించిన సైన్యాన్ని, పోలీసులను, సిఆర్పిఎఫ్ బలగాలను అక్కడ మోహరించి ఏకపక్ష యుద్ధం చేసిండ్రు. ఈ మీడియా బయటపెట్టిన విజువల్స్ ప్రకారంగా చూస్తే ఏకపక్షం అంటే ఇటువైపు నుంచి మాత్రమే
భారత బలగాల వైపు నుంచి మాత్రమే కాల్పులు చేస్తున్నట్టుగా కనబడింది. కానీ అటువైపు నుంచి ఏ ఒక్క తూటా పేలిన శబ్దం కానీ, ఆ పొగ కానీ, ఆ రకమైన ఆ, మ్, గమనంలోకి ఎక్కడా మనకు రాని పరిస్థితి మనం చూసి ఉన్నాం. అంటే ఏకపక్షంగా భారత సైన్యము పోటీపడి ప్రజల మీద, తన సొంత బిడ్డల మీద యుద్ధం చేస్తుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం ముందుకు ఒక సవాల్ వచ్చింది. ఇతర దేశాలతో యుద్ధం చేయాల్సిన సవాల్ వచ్చింది. ఇప్పటికైనా భారత పాలకులకు ఒకటి హెచ్చరిస్తున్నాం. మీరు చేయాల్సింది ఏదైనా ఉంటే, యుద్ధం చేయాల్సింది ఏదైనా ఉంటే, ఈ భద్రతా సరిహద్దు బలగాలను ఉపయోగించుకోవాల్సింది ఏదైనా ఉంటే, ఇప్పుడు మీరు వీళ్ళని ఎందుకోసం ఉపసంహరించి తీసుకెళ్తున్నారో ఆ పర్పస్ కోసం ఉపయోగించుకోండి. కానీ సొంత బిడ్డలపైన, సొంత పౌరులపైన మీరు యుద్ధం చేయటానికి లేదు. అది యుద్ధ నీతి కాదు. చరిత్రలో అది ఒక బ్లాక్ లెటర్స్తో రాయబడి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవైపు బలగాలు వెనక్కి వెళ్ళిపోయిన సిఆర్పిఎఫ్ బలగాలను కేంద్రం వెనక్కి పిలిచింది. మరోవైపు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం, తుపాకులు పక్కకు పెడతాం 6 నెలలు అని చెప్పేసి మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేస్తారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ప్రతినిధి జగన్ పేరుతో నేను అనుకుంటే ఇది 5వ లెటర్ వచ్చింది పార్టీ నుంచి. మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం. సమాజము కోరుకున్న మేరకు, హక్కుల సంఘాలు కోరుకున్న మేరకు, చర్చల కమిటీ పెట్టిన డిమాండ్ మేరకు దాన్ని సమ్మతించి మేము 6 నెలల కాల్పుల విరమణ చేస్తున్నామని పార్టీ నుంచి ఒక ప్రకటన 5వసారి వచ్చి ఉన్నది. అయితే మేము మొదటి నుంచి రెండు డిమాండ్ చేస్తున్నాం. ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చల కోసం మీరు చర్చలకు ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ శాంతి చర్చలకు ముందుకు రావాలని కోరుకున్న ప్రక్రియ 3 నెలలు కావస్తున్నా కానీ ఒకవైపు పార్టీ ముందుకొచ్చి వాళ్ళొక ఆదర్శంగా నిలబడ్డ, సమాజం ముందు నిలబడ్డ వైనం మనం చూస్తూ ఉన్నాం. పార్టీ మేము శాంతి చర్చలకు సిద్ధమే అని కాల్పుల విరమణ ప్రకటించినప్పుడు భారత ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటి? ఇది ప్రిస్టేజ్కి సంబంధించిన అంశం కాదు, ఒక 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 పార్టీకి సంబంధించిన అంశం కాదు, ఒక జాతీయ భావాలకు సంబంధించిన అంశం కాదు. ఇది భారత ప్రభుత్వం. ఇవాళ మోడీ, అమిత్ షా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భారతదేశానికి మీరు ప్రైమ్ మినిస్టరు, అందులో కేంద్ర హోంమంత్రి అనే విషయాన్ని గుర్తెరిగితే ప్రభుత్వానికి కొంత కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని అధికారాలు ఉంటుంది, ఆయుధాలను ఇస్తుంది, అంగబలాన్ని ఇస్తుంది, అట్లాగే కొన్ని ఆంక్షలను కూడా పెడుతుంది. భారత రాజ్యాంగం భారత పాలన పైన పెట్టే ఆంక్షలనే హక్కులుగా మనం అనువదించుకోవచ్చు. కనుక మీరు భారత ప్రభుత్వం, మీరు భారత రాజ్యాంగం ప్రకారంగా నడుచుకోవాలి. ఈ రాజ్యాంగం విలువలను కాపాడటం, నడుచుకోవటం అంటే ఏంటంటే, ఈ రకంగా ప్రజల నుంచి ఏదైతే డిమాండ్ వస్తుందో ఆ డిమాండ్ను ఒక్కసారిగా మీరు పరిశీలనలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలన చట్టబద్ధంగా ఉండాలి. కానీ మీరు మీరు ఉపయోగించుకున్న పరిభాష ఏదైతే ఉందో అది ఎంత చట్ట వ్యతిరేకంగా, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఉందో ఒక్కసారి ఆలోచించారా? ఇప్పుడు భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలోనే సిఆర్పిఎఫ్ బలగాలను వెనక్కి పిలిచారు. ఒకవేళ అక్కడ యుద్ధం మళ్ళీ మామూలు పరిస్థితులు ఏర్పడితే తిరిగి మళ్ళీ బలగాలను అడవుల్లోకి పంపే అవకాశం ఉందంటారా? అందుకే చెప్తున్నాం, మళ్ళీ మీరు ఈ కొద్ది కాలానికి అది ఎంతసేపు కొనసాగుతుందో, అసలు యుద్ధం జరుగుతుందో జరగదో తెలియదు. కేవలం భారత ప్రజలను ఉద్వేగాలకు గురి చేయటం కోసం, మనం మీ వైపు మలుపుకోవటం కోసం చేసే ప్రయత్నమా? నిజంగా యుద్ధం చేస్తారా? యుద్ధం చేస్తే నష్టం ఎంత జరుగుతుంది? అది దీర్ఘకాలికమా, స్వల్పకాలికమా? మనం ఆ వివరాల్లోకి వెళ్తలేము. కానీ యుద్ధంలోకి ఇక్కడ ఉన్న బలగాలను మీరు తీసుకెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి? ఇతర దేశాలపైన, సరిహద్దులపైన, బార్డర్ల దగ్గర యుద్ధం చేయాల్సిన బలగాలను మీరు కర్రెగుట్టలో, దండకారణ్యంలో, బస్తర్లో ఎందుకు మోహరించారు అనేది ఇవాళ సమాజంలో చర్చ జరగాలి. దాదాపుగా 650 క్యాంపులు వెలసి ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. 650 క్యాంపులు ఎందుకు వెలసి ఉన్నాయి? అక్కడ సైన్య శకటాలు ఉన్నాయి, సైన్యం ఉంది,
చట్ట వ్యతిరేకమైన బలగాలను మీరు తయారు చేసుకున్నారు. సల్వాజూడం చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు చెప్తే సల్వాజూడంలో పనిచేసిన చట్ట వ్యతిరేక శక్తులను డిఆర్జీ పేరు మీద ఆ రూపంలో మీరు రిక్రూట్మెంట్ చేసుకొని మీ సొంత బిడ్డలపైన మావోయిస్టులపైన మీరు యుద్ధం చేయటానికి ప్రకటించి ఏం చేస్తున్నారు మీరు? రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు, రాజ్యాంగం కల్పించిన 21వ ఆర్టికల్లో ప్రసాదించిన ఆ జీవించే హక్కు ఏదైతే ఉందో, మావోయిస్టులు కూడా ఈ దేశానికి సంబంధించిన పౌరులు. మావోయిస్టులు ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని, నూతన సమాజాన్ని నిర్మించటం కోసం మేము ముందుకు వచ్చామని చెప్పుకుంటున్న పౌరులు. మావోయిస్టులు మనం అనుకుంటున్న ఏ పద్ధతి ఈ ప్రజాస్వామిక పద్ధత ఇంకే పద్ధత కాదు. వాళ్లకు ఏ పద్ధతి అయితే నచ్చిందో ఆ పద్ధతిలో ఆ పోరాటం రూపంలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. అంత మాత్రం చేత మీరు పట్టుకొని ఒక డెడ్ లైన్ పెట్టి ఓ ముహూర్తం నిర్ణయించి, ప్రపంచంలో ఏ ప్రభుత్వాధినేత కూడా ఒకరిని చంపటానికి ముహూర్తం అంటూ పెట్టడు. ముహూర్తం పెట్టి చంపటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ప్రజలను, మేధావులను చాలా కలత గురి చేస్తున్న అంశం. ఇప్పటికైనా మీకు అవకాశం, ఈ యుద్ధం పేరు మీద ఆపరేషన్ కగార్ను నిలువరించండి. మీరు మళ్ళీ ఒక కొత్త ఆపరేషన్ పెట్టారు, ఆ ఆపరేషన్ మాత్రమే చూసుకోండి. ప్రభుత్వం ఉన్నది ఇతర దేశాలపైన యుద్ధం అంటూ చేయాలంటే అక్కడ చేయాలి. మరి ఇక్కడ మీరు ఏం ప్రకటించారు? అంతిమ యుద్ధం. ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం కాదా? అంతిమ యుద్ధం మొన్న జరిగినటువంటి అది ఏదైతే 3 జవాన్లు మావోయిస్టుల మందుపాత్ర పేలి చనిపోయారని చెప్పి ప్రచారం జరిగిందో, అది మందుపాత్ర కాదు. గ్రేహౌండ్స్ దళాలను సిఆర్పిఎఫ్ బలగాలు మావోయిస్టులు అనుకుని పొరపాటున కమ్యూనికేషన్ వల్ల కాల్పులు జరిపితే చనిపోయారని చెప్పేసి వాళ్ళ శరీరంలో బుల్లెట్లు దొరికాయని చెప్పేసి జరిగిన పోస్ట్ మార్టంలో, వరంగల్ ఎంజిఎంలో జరిగిన పోస్ట్ మార్టంలో చెప్తా ఉన్నారు. అంటే బలగాల మధ్యలో కాల్పులు జరిగి మావోయిస్టులపైకి నెట్టివేయడం మీరు ఎట్లా వస్తుంది? ఒక్కోసారి అక్కడ వాస్తవంగా ఏం జరుగుతుంది అనేది వాస్తవ చిత్రీకరణ జరగదు. ఆ వాస్తవమైన పిక్చర్ రావాలంటే పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఉంటాయి. పౌర సమాజం ఉంది. పౌర సమాజానికి సంబంధించిన మేధావి బృందం ఉంది. ఏం కొరత లేదు తెలంగాణ రాష్ట్రంలో. పౌర సమాజం కానీ, మేధావులు కానీ, పౌర హక్కుల సంఘాలు కానీ మేము 51 సంవత్సరాలుగా నిజ నిర్ధారణ చేయడం కోసం అత్యంత కఠోరమైన ప్రాంతానికి, అడవిలోకి కూడా మేము వెళ్ళి సత్యాలను సేకరించుకొని కష్ట నష్టాలకు ఓర్చి సేకరించుకొని వస్తున్నాం. అన్ని ప్రభుత్వాలు మమ్మల్ని అనుమతి ఇచ్చాయి. అయితే ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కానీ, ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ప్రభుత్వం కానీ ఆ అనుమతి ఇవ్వటానికి నిరాకరిస్తున్నాయి. మేము కదా సత్యాలు తీసుకొచ్చి సమాజం ముందు ఆ గుట్టు విప్పి చెప్పాల్సిన బాధ్యత మా మీద కదా ఉంది. అయితే ఇప్పటికీ మీడియా ద్వారా అందుతున్న వివరాల ప్రకారమే ఏం తెలుస్తుంది అంటే, మేము ఎప్పుడు కానీ నిజ నిర్ధారణ చేసి సత్యాన్ని చేసి చెప్తాం. ఇప్పుడు అవకాశం లేదు కనుక మీరు చెప్తున్న మీడియాలో వస్తున్న వివరాల ప్రకారంగానే చెప్పాలి. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, అది మావోయిస్టులు ఎప్పుడో అక్కడ పెట్టిన బాంబులు అవి. ఆ బాంబుల మీద కాలు పెట్టి నడిస్తే పేలిపోతే చనిపోతారనేది వాస్తవం. ఆ బాంబులు పెట్టడం వల్ల అక్కడ వాటి మీద కాలు పెట్టి పేలి చనిపోయారా? లేదా అత్యుత్సాహాన్ని ప్రకటించి తెలంగాణ గ్రేహాండ్స్ పోలీసులు అక్కడికి వెళ్ళి మేమే క్రెడిట్ వేసుకోవాలి, మేమే దానికి క్రెడిట్ దక్కించుకోవాలి, మేమే దానికి పథకాలు పొందాలి, అవార్డులు పొందాలి, రివార్డులు పొందాలని ఒక అత్యాశతో తెలంగాణ ప్రభుత్వ పోలీస్ బలగాలు కర్రెగుట్టలో ప్రవేశించి ఇక అత్యుత్సాహంగా ప్రవేశిస్తే అక్కడ ఆల్రెడీ ఉన్న సిఆర్పిఎఫ్ ఛత్తీస్గఢ్ చెందిన కేంద్ర బలగాలు వీళ్ళెవరో తెలియక వీళ్ళే నక్సలైట్ అని కాల్స్తే వీళ్ళు 3 ప్రాణాలు పోయినాయి. మేము ఈ హింసనే వద్దంటున్నాం. హింస సమాజంలో మొట్టమొదటిగా ప్రేరేపించేది రాజ్యం అనేది వాళ్ళు ఇప్పుడు ఈ ఘటనతో రుజువు అవుతుందిగా. ఈ ఘటనతో రెండో రుజువు ఏంటంటే, కర్రెగుట్ట చుట్టూ మోహరించి మొట్టమొదలు కాల్పులు జరిపింది ఎవరు అంటే, సమాజం ఆలోచించాల్సింది ఏంటంటే, మావోయిస్టుల దగ్గర తుపాకులు ఉండొచ్చు, కానీ హింస చేస్తే కదా హింస అనేది.
ఈ ప్రభుత్వ బలగాలు చేస్తున్న హింసను ప్రతిఘటించడం కోసం వాళ్ళ చేతిలోకి ఆయుధాలు ఉండే అవి ఆత్మరక్షణ కోసం ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ గ్రాండ్స్ బలగాలను చంపింది, ముగ్గురిని పొట్టన పెట్టుకున్నది అన్యాయంగా కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు. అయితే మేము మొదట్లోనే చెప్పాం, మొట్టమొదటి జనవరి 24 నాడే మేము ఏం చెప్పినామంటే, ఈ నెల 24 ఏప్రిల్ 24 నాడే ఏం చెప్పినామంటే, మన గ్రాండ్స్ బలగాలు, మన తెలంగాణ గ్రాండ్స్ బలగాలు కరెగుట్టలో మోహరించి ఉన్నాయి అని మంత్రి గారితో మాట్లాడినాం. మొత్తానికి ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పింది ఏంటంటే, తెలంగాణ గ్రాండ్స్ పోలీసు బలగాలు అక్కడ లేవు, అక్కడ జరుగుతున్న ఘటనలకు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదు అని మంత్రితో పాటుగా పోలీసు అధికారులతో పాటుగా వెలువరించి ప్రకటించి ఉన్నారు. మరి ఇప్పుడు మేము చెప్పిందే రుజువు అవుతుంది కదా. మేము చెప్పినాం కదా గ్రాండ్స్ బలగాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రాండ్స్ చనిపోయారు, ముగ్గురు చనిపోయారంటే మేము కోరుకోము అసలు. అది వాళ్ళు పోలీసులు కానీ మరెవరు కానీ ఈ ప్రాణం అత్యంత విలువైన ప్రాణం వెనక్కి తీసుకురాలేము. వాళ్ళ ప్రాణాలు పోవటానికి ఎవరు బాధ్యులు? స్టీఫెన్ రవీంద్ర తన ఖాతాలో వేసుకోవటానికి ఎవరికి చెప్పిపోయిండు? ఆయన ఎవరికి ఆర్డర్ ఇచ్చిండు? అక్కడేమన్నా సమన్వయం చేసుకున్నాడా? ఎవరితో సమన్వయం చేసుకున్నాడు? ఈ సమన్వయ లోపం, అత్యాశ, రివార్డులకు ఆశపడి, అవార్డులకు ఆశపడి మీరు తీసుకెళ్ళి అదిగో అక్కడ కామారెడ్డి జిల్లా, అక్కడ ఆయన ఆ జిల్లాకు చెందిన పాల్వంచకు చెందిన ఒక కానిస్టేబుల్, ఆ తర్వాత ఇక్కడ గట్కేసర్ చెందిన ఓ కానిస్టేబుల్ చనిపోతే వాళ్ళ కుటుంబాలు ఏం కాను. అట్లా ఈ గ్రాండ్స్ బలగాలు పోయిండ్రు కనుక సరిపోయింది. వాళ్ళు ఎంతమందిని దాన్ని చంపడానికి పోయినరు? అక్కడ ఏంది చంపకాలు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నర సంహారానికి ముగింపు పలకాల్సిందిగా పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తాం. ఏదైతే ఇప్పుడు కేంద్రం సిఆర్పిఎఫ్ బలగాలని వెనక్కి పిలిచిందో, బార్డర్లో వెంటనే రిపోర్ట్ చేయాలని చెప్పిందో, అది శాశ్వతంగా ఉండాలి. తిరిగి మళ్ళీ అడవుల్లోకి బలగాలను పంపొద్దు, మావోయిస్టులను ఏర్వేసే కార్యక్రమాన్ని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇప్పటికే మావోయిస్టులు కాల్పుల విరమణ ప్రకటించారు కాబట్టి ఏదైతే బలగాలను వెనక్కి పిలిచారో అది అట్లనే ఉండాలి. బలగాలు సరిహద్దుల్లో పనిచేయాలి, దేశం లోపల దేశ పౌరుల మీద కాదు. అండ్ ఏదైతే ఇప్పుడు మావోయిస్టులు కాల్పులు విరమణ చేసిరో వాళ్ళు కూడా అదే మాట మీద ఉంటే రెండు వైపులా శాంతి పరిస్థితులు దేశంలో నెలకొంటాయని చెప్పేసి పౌర హక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ అయితే చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ శంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.